భక్తులందరికీ నమస్కారాలు. గత 97 రోజులుగా మీ ఎస్విబిసి ఛానల్ ద్వారా యోగ వాసిష్ట అంతర్గత విశూచిక మహామంత్రము, ధన్వంతరి మహామంత్రాలు, వివిధ శ్లోకాలను, సుందరాకాండ పారాయణాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మహాభారతంలో పాండవులు ధర్మబద్ధులు. శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్షపాతి. ఎందుకంటే పాండవులు ధర్మబద్ధులు కాబట్టి ఆయన ధర్మానికి పక్షపాతంగా ధర్మం వైపే నిలిచి వారి వైపే ఉండి పాండవులు కురుక్షేత్రంలో సఫలీకృతులు కావడానికి కారణభూతులయ్యారు. విరాట పర్వంలో పాండవుల అజ్ఞాతవాసం విరాట కొలువులో 1 సంవత్సరం జరుగుతుంది. ధర్మబద్ధులైనటువంటి పాండవులు విరాట కొలువులో అజ్ఞాతవాసం కావడానికి, అజ్ఞాతవాస దీక్షను సఫలీకృతం చేయడానికి విరాటరాజు తెలియకుండా దోహదపడతాడు. అంటే విరాటరాజు ధర్మాన్ని కాపాడతాడు. ఆ ధర్మాన్ని విరాటరాజు కాపాడడం వల్ల ఆయన ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణంలో ఆ ధర్మమే ఆయన కాపాడుతుంది. విరాట రాజ్యము సస్యశ్యామలంగా ఉండి ఆ విరాటరాజులో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుఖశాంతులతో సంతోషంతో ఉంటారు. అందుకే భీష్మాచార్యుల వారు దుర్యోధనతో చెప్తాడు, ఎక్కడైతే పాండవులు ఉంటారో అక్కడ ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు, అక్కడ వెతుకునాయన, అక్కడ పాండవులు నీకు దొరుకుతారు అని చెప్పి దుర్యోధనునికి సెలవిస్తారు. ఈ సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా ధర్మాన్ని కాపాడినందుకు విరాటరాజు కూతురైనటువంటి ఉత్తర గర్భంలో ఉదయించినటువంటి కుమారుడు పాండవుల తర్వాత భారతదేశాన్ని పరిపాలిస్తారు. అంటే 1 సంవత్సరము ఆయనకు తెలియకుండానే ధర్మాన్ని కాపాడినందుకు విరాటరాజుకు ఆ ధర్మాన్ని ఎలా కాపాడిందో, ఎలా రక్షించిందో, ఎలా దోహదపడిందో ఈ విరాట పర్వం మీ అందరికీ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కరోనా సమస్య వల్ల ఈ ప్రపంచమంతా అతలాకుతలమై, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, అన్ని వ్యవస్థలు కూడా చిన్నాభిన్నమై అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అటువంటి వ్యవస్థను సుందరకాండ ద్వారా ఆ దుఃఖాన్ని రూపుమాపి విరాట పర్వ పారాయణంతో, పఠనంతో ఈ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ మనం పరిపుష్టి చేసుకొని మనం మంచి జీవనాన్ని ప్రపంచానికి అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ పండితులంతా కలిసి ఈ విరాట పర్వాన్ని మనం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర ఉన్నటువంటి ఈ నాద నీరాజన సభా మండపం ద్వారా ఈ విరాట పర్వ పఠనాన్ని చేపిస్తే బాగుంటుందని చెప్పేసి పండితులంతా తీర్మానించగా ఈరోజు ఈ విరాట పర్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ విరాట పర్వం చాలా విలక్షణంగా ఉంటుంది. విరాట పర్వం కథ చెప్పుకోవడం కాదు, విరాట పర్వ కథ వింటూనే లేదంటే పారాయణం చేస్తూనే మనకు శుభం కలుగుతుంది, వర్షాలు పడతాయి, మనకు సస్యశ్యామలంగా ఈ దేశము తర్వాత ఈ ప్రపంచం కూడా అవుతుంది అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం. కాబట్టి ఈ విరాట పర్వాన్ని ఎలా చేస్తామంటే వ్యాస మహర్షి రాసినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా మీతో పఠింపజేసి దాని అర్థ తాత్పర్య ఫలితాలని చెప్పుతూ ఈ విరాట పర్వం సాగుతుంది. ఈ విరాట పర్వంలో భక్తులందరూ పాల్గొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కరోనా వల్ల అతలాకులతలమైనటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని చెప్పేసి అందరూ పాల్గొని స్వామివారిని మీరందరూ కూడా ప్రార్థించాలని విన్నవించుకుంటూ ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవనీయులు అనిల్ సింఘాల్ గారు కూడా ఈ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేశారు. ఆయన్ని భక్తులను ఉద్దేశించి 2 మాటలు చెప్పమని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారములు. కోట్లాది మంది భక్తులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశం అంతటా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా
రోజువారీగా ఉదయం జరుగుతున్నటువంటి సుందరకాండ పారాయణంలో పాల్గొంటూ ఉన్నారు. డయల్ రేడియో కార్యక్రమంలో మొన్న ఆదివారం 24 మంది కాలర్స్ నాతో మాట్లాడితే దాంట్లో సగానికి పైకి మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బాగుంది, కుటుంబ సమేతంగా మేము రోజు ఉదయం ఈ పారాయణంలో పాల్గొంటూ ఉన్నాం, ఈ కార్యక్రమం కొనసాగించాలి, నెలల తరబడి ఆ కార్యక్రమం ఉండాలి అని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళకి తెలియజేశాను, ఈ ఒకే కార్యక్రమం కాకుండా ఇంకా కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ ఉన్నాం. ఎస్విబిసి ఎప్పుడు నుంచి దాదాపు 10-12 సంవత్సరాల నుంచి చాలామంది భక్తులు ఎస్విబిసిలో లైవ్ ప్రసారాలు ఏదైతే జరుగుతూ ఉంటాయి, స్వామివారి కైంకర్యాలు ఇవన్నీ ఉత్సవాలు ఇవన్నీ, దాంతోపాటు సనాతన ధర్మ ప్రచారం ఎక్కువ చేస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. అప్పుడప్పుడు మనకి టీటీడీ మీద విమర్శలు చాలా వస్తూ ఉంటాయి. క్రిస్టియానిటీని తీసుకొని ఒక పరంగా అయితే ఈ ధర్మ ప్రచారం కోసం కేటాయిస్తున్న నిధులు ఏం జరుగుతూ ఉంది అనేది ఇటువంటి సందేహాలు ఉత్పన్నం అవుతుంటాయి. అయితే ఇటువంటి కార్యక్రమం ఏదైతే యోగా వాసిష్టం ప్రాణం నుంచి మొదలు పెట్టుకొని సుందరకాండ పట్టణం వరకు వచ్చిందో దానికి మూల కారణం ఒక భక్తుల నుంచి వచ్చినటువంటి ఈమెయిల్లో ఒక సలహాలు సూచనలు. కరోనా సమయంలో రాష్ట్రం దేశం అంతా కూడా లాక్డౌన్ ఉన్నప్పుడు భక్తులు అందరూ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎటువంటి పారాయణం కార్యక్రమం ప్రారంభిస్తే టీటీడీ లక్షలాది కోట్లాది మందికి మనోధైర్యం నింపేటువంటి అవకాశం లభిస్తుందనేది సలహాలు సూచనలు ఇస్తే అప్పుడు నేను తిరుమల అడిషనల్ యోగి గారికి ఎటువంటి సలహాలు వస్తున్నాయి, కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుందంటే వారు టీటీడీలో ఉన్నటువంటి వేదిక యూనివర్సిటీ, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి మన వేదిక పాఠశాల, మిగతా స్టాఫ్ అందరితో కలిపి ఎటువంటి కార్యక్రమాలు రూపొందించారు. కోట్లాది మంది భక్తులు సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. ఎటువంటి కార్యక్రమం ఇంకా సాయంత్రం కూడా ఒకటి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనం విరాట పర్వం లోక్ కళ్యాణం పారాయణం అనేది ఇవాళ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విషయం. భక్తులు అందరూ కూడా ఏ విధంగా అయితే ఉదయం పూట పాల్గొంటూ ఉన్నారు, సాయంత్రం కూడా కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంతోమంది భక్తులు టీటీడీ గురించి సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఈ ఎస్విబిసిలో ముఖ్యమైనటువంటి మార్పులు 2 చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు ఇచ్చారు. ఒకటి, ఈ ఎస్విబిసిలో హెచ్డి ఛానల్ కూడా ప్రారంభిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఇప్పుడు హెచ్డి వ్యవస్థ ఉంది కాబట్టి టీవీలు ఇవన్నీ హెచ్డి కంపాటిబుల్ టీవీస్ ఉన్నాయి కాబట్టి అటువంటి ఛానల్ ప్రారంభిస్తే బాగుంటుంది. రెండవది, ఎస్విబిసిలో అడ్వర్టైజ్మెంట్స్ అనేది తీసేయాలి, పూర్తిగా ఉన్నటువంటి సమయం అంతా కూడా ధార్మిక కార్యక్రమాలకి కేటాయించాలి అనేది చాలామంది సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి సలహాల వల్ల టీటీడీ బోర్డు చైర్మన్ గారు కూడా అది మంచి సలహాలు, మనం ఎస్విబిసిలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ తీసేయాలి, దాన్ని బదులు ఎటువంటి హెచ్డి ఛానల్ ప్రారంభించడానికి కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి కానీ అయ్యేటువంటి ఖర్చులు కోట్లాది మంది భక్తులు ఏ విధంగా అయితే మిగతా ట్రస్ట్కి విరాళాలు ఇస్తూ ఉన్నారు అట్లాగా విరాళాలు ఇస్తే సంతోషం, మిగతా ప్రయోజనాన్ని కల్పిస్తాం. అటువంటి క్యాంపెయిన్ మనం ఇవాళ నుంచి ప్రారంభించాం. ఇప్పటికే వందలాది మంది భక్తులు దానికోసం కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ స్వామివారి కృపా కటాక్షలు భక్తులందరికీ కలుగుతుండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భారతీయ సనాతన సాంప్రదాయానికి మూలభూతములు వేదములు. ఈ వేదములు పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా మనందరికీ కూడా అందబడ్డాయి. ఇటువంటి వేదములు సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని చెప్పి సమస్త విజ్ఞానములకు కూడా నిలయములుగా ఉన్నాయి. ఇటువంటి వేదముల యందు చెప్పినటువంటి ధర్మాలను మనందరం కూడా తెలుసుకోవాలి అని అంటే సామాన్యమైనటువంటి జ్ఞానంగా మనం ఆలోచిస్తే మన వల్ల కాదు. అటువంటి క్లేశాన్ని తొలగించడం కోసం
పరమ భాగవతోత్తములైనటువంటి వ్యాసుల వారు మనకి పురాణములను మహాభారతమును అందించారు. ఇటువంటి వీటిల్లో మహాభారతం అనేటటువంటిది భారతం పంచమో వేద అనంటూ పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కింది. ఇటువంటి మహాభారతంలో వేదముల యందు చెప్పినటువంటి ఏ ఏ ధర్మాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నిగూఢం చేయబడి ఉన్నాయి. అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అనంటూ వేద తత్వమును తెలుసుకోవాలి అనంటే వేదములో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకుని ఆచరించగలగాలి అనంటే ఇతిహాసముల ద్వారా పురాణముల ద్వారా మనం వాటిని అర్థములు స్పష్టంగా తెలుసుకోగలము అని చెప్పడం జరిగింది. అటువంటి ఈ మహాభారతం 1,00,000 శ్లోకములతో విరాజిల్లుతూ ఉన్నది. అసలు ఈ మహాభారతమునందు 60 లక్షల శ్లోకములు ఉన్నాయి. దానికే పురాణంలో చెప్తూ ఉన్నారు, 60,000 చకారాణ్యాం ససంహితాం 30,000 దేవలోకే ప్రతిష్ఠితం పిత్రియే 15 ప్రోక్తం గంధర్వేషు 14 1,000,000 మానుషేషు ప్రతిష్ఠితం నారదో అశ్రావయద్దేవాన్ అసితో దేవలః పితॄన్ గంధర్వ యక్షరక్షాంసి శ్రావయామాస వైశుకః అస్మింస్తు మానుషోలోకే వైశంపాయన ఉక్తవాన్ అని. అనగా 60 లక్షల శ్లోకములు కలిగి ఉన్నటువంటి ఈ మహాభారతంలో 30 లక్షల శ్లోకాలను దేవలోకంలో, 15 లక్షల శ్లోకాలు పితృలోకంలో, 14 లక్షల శ్లోకాలు గంధర్వలోకంలో, 1,00,000 శ్లోకాలు మానుషలోకంలో చెప్పబడి ఉన్నాయి అని చెప్పి మనకి ఆదిపర్వంలోనే ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇటువంటిది నారదుడు అనేటువంటి మహానుభావుడు దేవలోకంలో, అసిత దేవలుడు అనేటువంటి మహానుభావుడు పితృలోకంలో, అలాగే శుకుడు గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో, ఈ యొక్క మానుషలోకంలో వైశంపాయనుడు అనేటువంటి మహర్షి ఈ యొక్క మహాభారతాన్ని చెప్పి ఉన్నారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది. అట్లానే సాంప్రదాయంలో మహానుభావులందరూ కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు, కృత గంగోదక స్నానం శృత భారత సత్కథం అర్చితాచ్యుత పాదాబ్జం దినం కల్పశతాద్వరం అని. అంటే గంగోదకంతో స్నానం చేస్తే కలిగేటటువంటి పుణ్యం చాలా విశిష్టమైనటువంటిది. అలాగే భారత కథను వింటే అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. అలాగే శ్రీహరి యొక్క పాదములను సేవించినట్లయితే ఆ దినం అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు, చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఈ విధంగా ఈ 3 పనులు చేస్తూ మనం నిత్యం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒక్కరోజు మనం మన జీవితాన్ని కొనసాగించినా చాలు, కల్పశతములు మనం బ్రతికుంటనేలా అని చెప్పారు. ఇటువంటి గొప్పదైనటువంటి మహాభారతాన్ని వ్యాస భగవానులు రచించడం జరిగింది. ఇటువంటి మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. మొదటిది ఆది పర్వం, తదనంతరం సభాపర్వం, అరణ్యపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వ, కర్ణపర్వ, అలాగే శల్యపర్వ, సౌప్తిక పర్వ, స్త్రీ పర్వ, శాంతి పర్వ, అనుశాసనిక పర్వ, అశ్వమేధ పర్వ, ఆశ్రమవాస పర్వ, మౌసల పర్వ, మహాప్రస్థానిక పర్వ, స్వర్గారోహణ పర్వ అంటూ 18 పర్వలుగా ఈ మహాభారతం విరాజిల్లుతూ ఉన్నది. ఇటువంటి మహాభారతంలో 4వది అయినటువంటి ఈ విరాట పర్వ పారాయణం మనందరం కూడా చేయబోతూ ఉన్నాం. ఈ విరాట పర్వానికి సంబంధించినటువంటి వైశిష్ట్యతను, తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సంకల్ప విశేషాన్ని కూడా మనందరికీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆచార్యులైనటువంటి స్థాపన కులపతులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారు మనకి ఇప్పుడు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వేదాత్మకాయ వెంకటేశ్వరాయ. కాళిదాస విరచితమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలం చివరలో ఒక ఘట్టం మనకు కనిపిస్తుంది. శకుంతల దుష్యంతులు తమ పుత్రుడైనటువంటి చిన్న బాలుణ్ణి తీసుకొని మరీచ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయన ఆశీస్సులను కోరుతారు. మహర్షి ఆ చిన్న పిల్లవాడిని చూచి, ఇతను అన్ని ప్రాణులను కూడా వశీకరించుకోగలిగినటువంటి శక్తి కలవాడు, అందుచేత ఇతనికి సర్వదమనుడు అని పేరు పెడుతున్నాను అని అన్నాడు. ఆ పిల్లవాడు అంత చిన్నవాడేం కాదు, కొద్దిగా మాటలు వచ్చాయి. సింహం శిశువులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ వయస్సులో ఉన్నటువంటి అతనికి
మహర్షి చేసినటువంటి నామకరణం సర్వదమనుడు అని నామకరణం చేసి అంతటితో ఆ మహర్షి ఊరుకోలేదు. పునర్యాస్యత్యాఖ్యాం భరత ఇతి లోకస్య భరణాత్ అని కూడా అన్నాడు. ఇతనికి, ఈ సర్వదమనుడికి లోకాలనన్నింటినీ భరించడం చేత భరతుడు అనేటటువంటి సార్థకమైనటువంటి పేరు కూడా రాబోతున్నది అని చెప్పి ఆ మహర్షి ముందుగానే ఆశీర్వచన రూపంలో సూచించి సెలవిచ్చి ఉన్నాడు. ఆ విధంగా ఆ సర్వదమనుడు భరతుడై ఈ లోకాన్నంతటా కూడా భరించాడు. భరించటం అంటే ఏమిటి అంటే లోకుల యొక్క, అంటే ప్రజల యొక్క సుఖ దుఃఖములనన్నింటినీ కూడా పాలు పంచుకుంటూ వాళ్లకు ఏ కష్టం రాకుండా తాను కాపాడటమే భరించటం అంటే. దాన్ని కూడా మహర్షి ఇలా వివరించాడు. అనుభవతి మూర్ధ్నా పాదపస్తీవ్రముష్టం శమయతి పరితాపం ఛాయయా సంశ్రితానాం. ఒక పెద్ద మహావృక్షం అతి తీవ్రమైనటువంటి సూర్యరశ్మినంతా కూడా తన కొమ్మలతో ఆకులతో తాను భరిస్తూ తన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి చల్లని నీడనిచ్చి సేద తీరుస్తూ ఉంటుంది. నిజమైనటువంటి చక్రవర్తి, నిజమైనటువంటి రాజు ఇలా ఉంటాడు అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ రకంగా ఆ భరతుడు ఈ దేశాన్నంతా కూడా పరిపాలించాడు. ఆ భరత వంశం తర్వాత ఇక్ష్వాకు వంశం, కురు వంశం, ఇలా నానా నామధేయాలతో నానా రకాలుగా విస్తరిల్లింది. ఆ భరత వంశపు రాజుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్పబడటం చేత ఈ గ్రంథానికి భారతం అని చెప్పి పేరు వచ్చింది. అంతేకాదు, భరతుడి చేత పరిపాలింపబడినటువంటి ఈ దేశానికి భారతదేశం అని చెప్పి పేరు ఉన్నది. కాశ్మీర, గాంధార, బాహ్లీకాది దేశాలతో కూడుకొని ఉన్నటువంటి అఖండమైనటువంటి భారతదేశం ఉన్నదే, దాని యొక్క చరిత్ర అంతా కూడా ఈ గ్రంథంలో చెప్పబడటం చేత ఇది భారతం అని చెప్పి పేరును సంతరించుకున్నది. ఈ భారతమే మహాభారతంగా కూడా మారింది. అష్టాదశ పురాణాలను రచించినటువంటి వ్యాస భగవానుని యొక్క జన్మ వృత్తాంతం ఈ భారతంలోనే సవిస్తరంగా ప్రతిపాదింపబడి ఉండటం చేత ఇది మహాభారతమైంది. అంతేకాదు, 18 పురాణాలు ఒక ఎత్తు, అష్టాదశ పురాణాలు ఒక ఎత్తు, ఒకే ఒక భారతం మరొక ఎత్తు. అంచేత దీనితో తులతూగేటటువంటి గ్రంథం మరొకటి లేకపోవటం చేత, మహత్తు కలిగినది కావటం చేత, భారము కలిగినటువంటిది కావటం చేత దీన్ని మహాభారతం అని చెప్పి పిలిచారు. ఇది కేవలం అర్థశాస్త్రం కాదు, ఇది కేవలం యుద్ధతంత్రం కాదు, ఇది కేవలం రాజనీతి శాస్త్రం కాదు, ఇది కేవలం ధర్మశాస్త్రం కాదు. సమస్త శాస్త్రాల యొక్క సారం ఇందులో ఇమిడి ఉండటం చేత, అంత భారం ఇందులో ఉండటం చేత, అంత మహత్తు దీంతో ఉండటం చేత దీన్ని మహాభారతం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఇంతేకాదు, మనం లోకంలో కొన్ని పనులు అందరూ చూస్తుండగా చేయలేం. ఉదాహరణకు, మనం దారిలో నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక రూపాయి బిళ్ళ కనిపించింది అనుకోండి, అది అందరూ ఉన్నప్పుడు అయితే ఇది మీదా మీదా అని చెప్పి అడుగుతాం. అటు ఇటు చూసి ఎవ్వరూ చూడటం లేదులే అని చెప్పి ఆ రూపాయిని మనం జేబులో వేసుకుంటాం. ఇది మానవ నైజం. అంటే ఎవరు చూడకపోతే కొన్ని పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ వ్యాస భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం అని చెప్పి వ్యాస భగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. అంటే మనం కొన్ని చీకటి పనులు ఎవరు చూడటం లేదు అని అనుకొని చేస్తుండేటటువంటివి కూడా చూచి గమనించి వాటిని రికార్డు చేసేటటువంటి ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యవస్థ మన దగ్గర ఉన్నాయి. ఈ రాత్రి, ఈ పొగలు, ఈ తేజస్సు, ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ దిక్కులు, ఇవన్నీ కూడా నరుడు చేసేటటువంటి ప్రతి పనిని గమనిస్తూనే ఉంటాయి. వాటినన్నింటినీ కూడా చిఠాలో రాస్తూనే ఉంటాయి. ఒకవేళ దిక్కులు ఉట్టంకించకపోతే, దిక్కులు పేర్కొనకపోతే, తేజస్సులు పేర్కొనకపోతే మరొక ధర్మం అనేటటువంటిది ఉన్నది. అక్కడైనా కూడా
ఈ చరిత్ర అంతా కూడా, మానవుని చరిత్ర అంతా కూడా రికార్డు చేయబడుతుంది. ఉదాహరణకి లౌకికంగా చూస్తే మనం ఏదైనా ఒక పంపకూడనటువంటి మెసేజ్ పంపాం, లేదా పంపకూడనటువంటి ఒక ఈమెయిల్ పంపాం, తరువాత దాన్ని డిలీట్ చేసి అమ్మయ్య అంతా పోయిందిలే అని చెప్పి అనుకుంటాం. కానీ అది ఎక్కడికి పోదు, అది ఆ డేటాలో సురక్షితంగానే ఉంటుంది. కనుక అదేవిధంగా ధర్మం అనేటటువంటిది మన యొక్క చరిత్రనంతా కూడా గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి ఓ మానవులారా, మీరందరూ కూడా ధర్మ మార్గాన నడుస్తూ ఉండండి అని చెప్పి వ్యాసుల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అన్నిటికీ పనికి వచ్చేటటువంటి ఒక హెచ్చరికను చేసి ఉన్నాడు ఈ భారతం ద్వారా. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు, వారి సిబ్బంది అందరూ కూడా ఈ తిరుమలకు వచ్చినటువంటి భక్తులకే కాదు, రాలేని భక్తుల సేవలో కూడా నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఎస్విబిసి ద్వారా దూర సుదూర ఖండాంతరాలలో ఉండేటటువంటి భక్తులు కూడా అందిస్తున్నటువంటి ఒక ధర్మ సందేశం, శ్రీనివాస అనుగ్రహ ప్రసాద రూపమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి బ్రహ్మశ్రీ ముష్టి పవన్ కుమార్ శర్మ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి వేద విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉన్నారు. అలాగే శ్రీ మారుతి గారు, ఈయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క వేద పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నారు. వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఎస్విబిసి ద్వారా ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు రాబోతాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ విరాట పర్వం అనేటటువంటిది కేవలం వర్షాల కోసమే కాదు, శాంతి సుభిక్షంతో, ఆర్థికమైనటువంటి సంపత్తులతో దేశాలు అన్నీ కూడా తులతూగటానికి ఉపకరించేటటువంటి కార్యక్రమం. ఈ శ్రీనివాస స్వామి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ శుభ కార్యక్రమం యొక్క శుభ ఫలితములను అందుకోవడానికి మనం అందరం కూడా సమాయత్తమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ కులపతులైనటువంటి ఆచార్య బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు తిరుపతి దేవస్థానముల యొక్క సంకల్పాన్ని, భక్తకోటికి అంతటికీ కూడా విరాట పర్వాన్ని అందించి లోకంలో సుభిక్షతను పెంపొందించడమే కాక మనం ప్రస్తుతం పడుతూ ఉన్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో, అలాగే విరాట పర్వం మనకి ఏం చెప్తోంది, ప్రతి ఒక్క శ్లోకంలో కూడా నిగూఢమైనటువంటి అంతరార్థం కొంత దాగి ఉన్నది. అటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి కష్టకాలంలో ఏ విధంగా మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కి మనం విజయాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని కూడా వారు సంగ్రహించి వారి మాటలుగా అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శ్రీ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతులు అయినటువంటి ఆచార్య విరివింటి మురళీధర శర్మ గారు విరాట పర్వ ప్రాముఖ్యతని, విరాట పర్వ పారాయణం చేయడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలని కూడా మనందరికీ అందజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ వాంగ్మయంలోనే సాటిలేని అద్భుతమైన కావ్యం రామాయణమైతే, పరమాద్భుతమైనటువంటి ఇతిహాసం మహాభారతం. మానవునిలో హృదయపక్షము, శిరపక్షమని రెండు పక్షాలు ఉంటాయి. స్నేహము, దయ, వాత్సల్యము, ప్రేమ, భక్తి, పెద్దల యందు గౌరవము లాంటివి హృదయపక్షానికి సంబంధించినవైతే, నిక్కచ్చితనము, నీతి, నిజాయితీ, కార్యకరణ కౌశలము, కష్టాలను అధిగమించడము లాంటి గుణాలు శిరపక్షానికి చెందినవి. ఈ రామాయణ పఠనం వల్ల హృదయపక్షానికి సంబంధించినటువంటి పరిపుష్టి కలిగితే, మహాభారతాన్ని అనుసంధానించడం వల్ల శిరపక్షానికి సంబంధించినటువంటి గుణాలు పెంపొందుతాయి. కాబట్టి ఈ రెండింటిని ఆదరించి ఈ రెండిటి వల్ల లాభం పొందినటువంటి వాడు నిజమైన భారతీయుడు అని చెప్పవచ్చు. ఇలాగా రామాయణం భారతీయుల హృదయమైతే, మహాభారతం భారతీయుల శిరస్సు. ఇక ఈ విషయాన్ని ఒక కవి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. సౌభ్రాత్ర సౌహృద ముఖాన్ హృదయస్య ధర్మాన్ ఆబధ్య ధీ పరిణతీరుత రజనీతీ
దేశస్యయే హృదయ శీర్షతయా చకాస్తః రామాయణం తదథ భారతమేష వందే. హృదయపక్షాన్ని శిరపక్షాన్ని దానికి సంబంధించిన గుణగణాలను పరిపోషించేటటువంటి ఈ రెండు ఉద్గ్రంథాలను ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ శుభం చేకూరుతుంది. అలాంటి గ్రంథాలను నమస్కరిస్తున్నాను అంటాడు. ఇక విరాట పర్వం మహాభారతానికి మకుటాయమానమైంది. ఈ అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడున్నారు అని మదనపడుతుంటే దుర్యోధనుడు భీష్ముడు ఒక మాట అంటాడు, ఎక్కడైతే ఏ ప్రాంతంలో పాండవులు ధర్మనిష్ఠులు దేవాంశ సంభూతులైనటువంటి పాండవులు నివసిస్తారో అక్కడ ఆ ప్రాంతము, ఆ రాజ్యము, ఆ దేశము చాలా సుభిక్షంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ధర్మ ప్రవర్తనులై ఉంటారు, అక్కడ నువ్వు వెతకవలసింది అని అంటాడు. అంటే దైవాంశ సంభూతులైనటువంటి ధర్మనిష్ఠులైనటువంటి పాండవుల నివాసం గురించి చెప్పేటటువంటి విరాట పర్వాన్ని అనుసంధానించడం చేత, పారాయణం చేత, దాన్ని ఇలాంటి కార్యక్రమాలను చూడడం చేత చక్కగా ఆ ప్రాంతము, ఆ దేశము సుభిక్షమవుతుంది. ఇది విన్నటువంటి ప్రేక్షకులు, వినే శ్రోతలు అందరూ కూడా ధర్మనిరతులై ప్రవర్తిల్లుతారు అని ఇది సంకేతంగా మనం భావించవచ్చు. ఇక విరాట పర్వం యొక్క వైశిష్ట్యం ఏంటి, దాని ప్రాసంగికత, రిలవెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ విరాట పర్వ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆలోచిస్తే, ఎప్పుడైతే అజ్ఞాతవాసంలో పాండవులు ధర్మరాజుతో సహా ధర్మరాజు ముఖంగా విరాట రాజ్యంలో ప్రవేశిస్తారో, ప్రవేశించకముందు ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్థిస్తాడు. దుర్గాదేవి వెంటనే ప్రత్యక్షమై మిమ్ములను ఎవ్వరిని కూడా, మీలో ఎవ్వరిని కూడా ఎవరూ గుర్తుపట్టరానటువంటి వరాన్ని మీకు అందిస్తున్నాను. ఇంతేకాదు యుద్ధంలో మీరు శత్రువులను జయించి రాజ్యం పొందుతారు అని ఆశీర్వదిస్తుంది. అంటే ఈ ప్రసంగం మనకేం చెబుతోంది, ఏం సంకేతం ఇస్తుంది అంటే, ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే తప్పక ఆ కార్యం సఫలం అవుతుంది అని స్పష్టంగా చెప్పబడింది. ఇంకొక చోట భీష్మునితో అశ్వత్థామ అంటాడు, శత్రోరపి గుణాగ్రాహ్యాః దోషావాచ్య గురోరపి అని. శత్రువుల నుంచి కూడా గుణాలను గ్రహించాలి. ఇది మేనేజ్మెంట్ వారు కావచ్చు, ప్రశాసనంలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వీసీ కావచ్చు, లేకుంటే ఈవోలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరికీ ఇది వర్తిస్తుంది. శత్రువుల నుంచి కూడా మనను గుణాలను గ్రహించాలి అని స్పష్టంగా చెప్తుంది. దోషావాచ్య గురోరపి, గురువు యొక్క దోషాలుంటే ఏకాంతంలో విద్యార్థి గురువులకు చెప్పాలి అని ఇంత అద్భుతమైనటువంటి సివిలైజేషన్ మన దగ్గర ఉంది. అలాగే మహతా ప్రయత్నేనాపి మిత్రే శిష్యే చ హితం వదేత్ అని. ప్రయత్నం చేస్తూ ప్రియమైనది కాదు, ప్రియమైనది హితమైనటువంటి వాక్కు శిష్యునికి, అలాగే ఛాత్రునికి, విద్యార్థికి, అలాగే పుత్రునికి కూడా చెప్పాలి. అది హితంగా ఉండాలి అని స్పష్టంగా చెప్తున్నారు. ఇలాగా అధ్యాపకులకు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి, ఛాత్రులకు అందరికీ అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చేటటువంటి మహా అద్భుతమైనటువంటిది విరాట పర్వం. దీని చివరలో ధర్మ ప్రవర్తనలైనటువంటి ఈ ధర్మరాజాదుల ప్రవర్తన వల్ల చివరికి ఏం జరుగుతుంది అంటే ఉత్తర గోగ్రహణంలో విజయం చేకూరుతుంది. అంటే క్షమా ఓర్పుతో అన్ని కష్టాలను అనుభవిస్తూ పాండవులు అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో అన్ని అవమానాలు భరిస్తూ, కీచకుని ద్వారా ద్రౌపది అవమానం భరించింది, అలాగే విరాట రాజు ద్వారా ధర్మరాజు అవమానం పొందుతాడు. ఇవన్నీ అవమానాలను భరిస్తూ వాళ్ళు విజయాన్ని పొందుతారు. కాబట్టి దీనికి సంకేతం ఏంటంటే, ఏం సంకేతిస్తుంది ఇదంటే, మనము
కటిబద్ధులమై ధర్మదీక్షాపరులమై మన ప్రయత్నాలను మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తే తప్పకుండా విజయం చేకూరుతుంది. విజయమే కాదు, మంగళం కూడా జరుగుతుంది అని విరాట పర్వం చివరలో చెప్తారు. ఏంటంటే ఉత్తర అభిమన్యుల వివాహ నిశ్చయం కూడా జరుగుతుంది, కాబట్టి మంగళం కూడా జరుగుతుందని. ఇంకొక విషయం ఏంటంటే విరాటరాజు పాచికతో ధర్మరాజును కొడతాడు. నాసిక నుంచి ముక్కు నుంచి రక్తం కారితే ద్రౌపది వచ్చి బంగారు పాత్రలో ఆ రక్తాన్ని భూమి మీద పడకుండా పట్టుకుంటుంది. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, నా నాసిక నుంచి రక్తం ఒక బిందువు కూడా కింద పడితే నీ రాజ్యమంతా భస్మం అయిపోయేది. అంటే ఇది ఏది సంకేతిస్తుంది మనకు అంటే, ధర్మ ప్రవర్తనులైన వారిని, ధర్మాన్ని ఉపదేశించే వారిని, పండితులను మనం తప్పకుండా గౌరవించాలి, వారిని ద్వేషించకూడదు, వారిని భయపెట్టకూడదు అనే విషయం తెలుస్తుంది. ఇలాగా విరాట పర్వం యొక్క ప్రాశస్యాన్ని ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలా కోట్ల మంది మీరు సుందరకాండ పారాయణాన్ని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించారో, అలాగే ఈ విరాట పర్వాన్ని మీరు ఆదరించి చక్కగా మీలో ధర్మ ప్రవృత్తిని కలిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. విరాట పర్వ ప్రాశస్త్యాన్ని మనం ఆచార్య మురళీధర శర్మ గారి ముఖం నుండి ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ విరాట పర్వ పారాయణం చేయడం అనేటటువంటిది సకల క్షేమకరం. ప్రస్తుతం మనందరికీ కూడా కావలసినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యదాయకం అని కూడా మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఈ విరాట పర్వ ఆరంభంలో జనమేజయుడు అనేటువంటి మహానుభావుడు వైశంపాయనుణ్ణి అడుగుతారు, ఇలా మా పితృదేవతలందరూ కూడా, మా పితామహులు వాళ్ళందరూ పూర్వం వాళ్ళు ఆ రాజ్యంలో విరాట కొలుగులో వాళ్ళ యొక్క అజ్ఞాతవాసాన్ని గడిపారు అని. దీనికి సంబంధించి ముందుగా జనమేజయుడు అనగా పరీక్షిత్తు యొక్క కుమారుడని, పరీక్షిత్తు అనగా అభిమన్యుడి యొక్క కుమారుడని, అభిమన్యుడంటే అర్జును యొక్క కుమారుడని ఇలా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వంశక్రమాన్ని అంతా కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఒక్కసారి ఈ భారత కథని అంతా కూడా విని తదనంతరం సంకల్పం పారాయణలోకి ప్రవేశిద్దాం. ధర్మచింతన తత్పరుడైనటువంటి ఉపరిచరుడు అనేటటువంటి మహారాజు చేతి దేశాన్ని ప్రజారంగంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన కొంతకాలం రాజ్యపాలనం చేసిన తర్వాత అరణ్యానికి వెళ్ళి తపోదీక్షతో పరబ్రహ్మని ఆరాధిస్తున్నటువంటి రోజుల్లో ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి, రాజా నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు, ఎందుకనంటే నీ రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మపరాయణులు, అసత్యం పలకరు, అటువంటి దేశాన్ని నువ్వు ఇంకొంతకాలం పరిపాలించాలి అని ప్రార్థించి స్ఫటికమణిమయమైనటువంటి విమానాన్ని, శస్త్రాస్త్రాల నుండి రక్షించే ఇంద్రమాలను, ధర్మరక్షణార్థం వశీదండాన్ని బహూకరిస్తున్నాను అని చెప్పి చేతి దేశానికి ప్రభువుగా ఆయన్ని పంపాడు. తదనంతరం ఉపరిచరుడు తిరిగి తన దేశానికి వచ్చి చక్కగా పరిపాలన చేస్తూ ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడి ప్రకృతికి పరవశించి మదన తాపం పెరిగి వీర్యస్ఖలనం జరగడంతో ఒక గరుడ పక్షికి దానిని ఇచ్చి తన భార్య అయిన గిరికకు ఇమ్మని చెప్పి ఆకుదొన్నెలో పెట్టి పంపించాడు. ఆ గరుడ పక్షి దానిని తీసుకువెళ్తూ ఉండగా ఇంకొక గరుడ పక్షి అది మాంసఖండమేమో అని భ్రమించి గరుడ పక్షిని ఎదిర్చి పోట్లాడింది. ఈ పోరాటంలో ఆ ఆకుదొన్నె జారి యమునా నదీ జలంలో పడింది. శాపవశాత్తు ఆ యమునా నదిలో మత్స్య రూపంలో ఉంటున్నటువంటి అద్రిక అనే అప్సరస గర్భాన ఈ పాత్ర వెళ్ళి పడడం, తదనంతరం మత్స్యుడు అనేటువంటి ఒక బాలుడు, మత్స్యగంధి అనేటటువంటి ఒక బాలిక, వీళ్ళిద్దరూ పుట్టడం జరిగింది. ఈ మత్స్యగంధే సత్యవతి అయింది కాలక్రమంలో. దాశరాజు అనే పల్లెరాజు మత్స్యగంధని పెంచి పెద్దదాన్ని చేసి పడవని నడుపుతూ వచ్చేవారిని నదిని దాటించమని చెప్పాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు పరాశర మహర్షి ఆ దారిలోనే వచ్చి నది దాటడానికి పడవ ఎక్కి మత్స్యగంధిని చూసి మోహించినారు. అప్పుడు మత్స్యగంధి
నా కన్యాత్వం దూషితం కాకుండా ఉండేట్లుగా అనుగ్రహించండి అని, నా శరీరం నుంచి ఏదైతే దుర్గంధం వస్తోందో అది కూడా పోయేటట్లుగా నన్ను అనుగ్రహించమని చెప్పి ఆయన్ని కోరింది. తథాస్తు అను పరాశరులు పలకగా పరమ సంతోషంతో పరాశరుని వాంఛ తీర్చింది ఆవిడ. తీరిన ఉత్తర క్షణంలో మునిలోక పూజ్యుడు వేదాంగ తత్వవిధుడు అయినటువంటి వ్యాసులు వారు జన్మించారు. ఆ వ్యాసుల వారు జన్మించిన వెంటనే తల్లితో, తల్లి నేను తపోదీక్షకు వెళ్తూ ఉన్నాను, ఎప్పుడు నువ్వు స్మరిస్తే అప్పుడు నీ సమక్షంలో ఉంటాను అని ఆవిడికి చెప్పి తపోవనానికి వెళ్ళి తపస్సును ఆరంభించారు. ఈ వ్యాసుల వారు మనకి అనుగ్రహించినటువంటి ఈ మహాభారతమే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా వ్యాసజననం జరిగిన తర్వాత కొన్ని రోజులకి ప్రతీప మహారాజు అనేటువంటి మహారాజు గంగా తీరంలో తపస్సు చేస్తూ ఉండగా గంగ దివ్యరూపం ధరించి రావడం, ప్రతీప మహారాజుని ప్రార్థించడం, ఆయన నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను తప్ప వేరొకరిని స్పృశించను అని చెప్పి నా వంశంలో వారిని నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అనుగ్రహించి వెళ్ళారు. తదనంతరం ప్రతీప మహారాజు తన భార్య అయిన సునందాదేవితో విద్యుక్తంగా ధర్మకార్యాలన్నీ ఆచరిస్తూ శంతనుడు అనేటువంటి పుత్రుణ్ణి కన్నాడు. అతనికి సర్వవిద్యలు నేర్పించి రాజ్యభారం అప్పగించి తను వానప్రస్థాశ్రమం తీసుకుని తదనంతరం తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. శంతనుడు రాజ్యం పరిపాలిస్తూ ఉండగా దేవేంద్ర సదృశంగా ఆయన రాజ్యం యొక్క గొప్పదనం నలుదిశలా వ్యాపిస్తూ ఉన్నది. ఒకరోజు ఆయన ధనుర్బాణాలు ధరించి వేటకు వెళ్ళి గంగా తీరాన వచ్చిన గంగను చూసి, దేవి, దేవ దానవ రాగ గంధర్వ యక్ష రాక్షస మానవ జాతుల్లో నీకంటే సుందరాంగి ఇంకొకటి లేదు, నన్ను అనుగ్రహించు, నన్ను పెళ్లి చేసుకో అని కోరారు. అప్పుడు గంగాదేవి, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ కొన్ని నియమాలున్నాయి, నా మాట కాదన్నా, నా మనసును కష్టపెట్టినా ఆ ఉత్తర క్షణంలో నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆయన ఆ నియమాలకు ఒప్పుకున్నారు. తదనంతరం గంగాశంతనుల వివాహం జరిగింది. వారి జీవన గమనంలో గంగకు 7 బిడ్డలు కలిగారు. వాళ్ళందరినీ కూడా పుట్టినవాడిని పుట్టినట్టుగా ఈ గంగాదేవి తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. తదనంతరం 8వ కుమారుడు పుట్టాడు. ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి పడబోతూ ఉండగా అప్పుడు ఈ శంతనుడు ఆమె దగ్గరికి వెళ్ళి, గంగా, అసలు నువ్వెవరు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ప్రార్థించి ఆవేశంతో పుత్ర వియోగ బాధతో ఆవిడ్ని అడగ్గా ఆవిడ చెప్పింది, శంతన, వశిష్ఠుని శాపం వల్ల వసువులకు నరజన్మ ఎత్తవలసినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళు నన్ను ప్రార్థించారు, వారి శాప విమోచనార్థమే నేను ఇదంతా చేశానయ్యా అని చెప్పింది. ఇక ఈ బాలుడు వారందరంశలతో జన్మించినటువంటి వాడు, వీడు నీ వంశ ప్రతిష్ఠ పెంచుతాడు, వీడి విద్యాభ్యాసం అయ్యే వరకు నా దగ్గర ఉంచి తర్వాత నీకు అప్పగిస్తాను అని ఆవిడ చెప్పి ఇతన్ని గాంగేయుడు అని, గంగానందనుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. 24 సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు వేటకు వెళ్ళి తిరిగి వస్తూ గంగ ఒడ్డున ఉండేటటువంటి ఆ పిల్లవాడిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉన్నటువంటి ఆ శంతన మహారాజుకి గంగ వచ్చి, వీడు మన పిల్లవాడు, సర్వ విద్యావేత్త అయ్యాడు, ఇక నీవు తీసుకువెళ్ళవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. శంతనుడు ఆ పిల్లవాడిని తీసుకుని తన రాజ్యానికి వచ్చాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు శంతనుడు సాయం సంధ్యా సమయంలో యమునా నదీ తీరంలో విహరిస్తూ ఉండగా నదిని దాటిస్తూ ఉన్నటువంటి సత్యవతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలన్న కోరికతో ఆమెని అడగా, ఆమె నా తండ్రి అయినటువంటి నిషాదరాజైన దాశరాజుని అడగండి అని చెప్పడం జరిగింది. తదనంతరం శంతనుడు నిషాదరాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా ఆ రాజు, నీలాంటి ఉత్తముడైనటువంటి వరుడు ఎక్కడా ఉండడు, కానీ నీకు గాంగేయుడు అనేటువంటి కొడుకు ఇప్పటికే ఉన్నాడు, నీ తర్వాత రాజ్యం అతనికే వస్తుంది, అట్లా కాకుండా నా కుమార్తె ఎందు పుట్టినటువంటి వాడికే రాజ్యాధికారం ఇచ్చేటట్లయితే నేను మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పడం జరిగింది. తదనంతరం శంతనుడు ఆ నియమానికి ఒప్పుకోక తన రాజ్యానికి వచ్చి ఆమె ఎందే ప్రేమాతిశయంతో ఉండగా తండ్రి బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి గాంగేయుడు తన యొక్క కులవృద్ధులందరితో కలిసి నిషాదరాజు దగ్గరికి వెళ్ళి, హే దాశరాజా, నీ నియమానుసారం నీ దౌహిత్రుడే రాజ్యాధికారి అవుతాడు, నేను ఈ క్షణం నుండి రాజ్యవాంఛను త్యాగం చేస్తూ నా సర్వాధికారాలు వదులుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు దాశరాజు అన్నాడు, నీ మీద నాకు నమ్మకం ఉన్నది, కానీ రేపు నీకు కలగబోయేటటువంటి నీ సంతానం రాజ్యకాంక్ష లేకుండా ఉంటుందని చెప్పడానికి నా దగ్గర ప్రమాణం లేదు, కావున
నేను ఈ నియమానికి ఒప్పుకోలేను అని చెప్పంటే అప్పుడు వెంటనే వారు అన్నారు, గాంగేయుడు, నేను ఈ క్షణం నుండి బ్రహ్మచర్య దీక్షని అవలంబిస్తూ ఉన్నాను, నేను ఇక వివాహం చేసుకోను అని చెప్పడం జరిగింది. ఇకపైన తదనంతరం దాశరాజు సంతోషించి మరుక్షణమే తన పుత్రిక అయినటువంటి సత్యవతిని ఇచ్చి హస్తినాపురం పంపాడు. ఇకపైన ఎప్పటికీ నేను వివాహం చేసుకోను, ఇలాగే ఉంటాను, నాకు రాజ్యాధికారం వద్దు అంటూ భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేసినటువంటి వాడు కాబట్టి ఆనాటి నుండి ఆయన ఎవరైతే గంగా కుమారుడు ఉన్నాడో గాంగేయుడు అని మనం చెప్పుకుంటున్నామో అతన్ని భీష్ముడు అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ అని కూడా మనం లోకంలో వింటూ ఉంటాం. అంటే అటువంటి ఖచ్చితమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు కాబట్టి ఆయన్ని భీష్ముడు అని చెప్పి పిలవడం ప్రారంభించారు. కుమారుడు ప్రయత్నాన్ని అలాగే ప్రతిజ్ఞను కూడా విన్నటువంటి శంతనుడు చాలా సంతోషించి, నాయన నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అని అన్నారు. స్వచ్ఛంద మరణం అనంటే ఎప్పుడైతే మరణం కోరుకుంటావో నువ్వు అప్పటికి నీకు మరణం సంభవిస్తుంది, అంతవరకు నిన్ను ఎవరూ కూడా హతమార్చలేరు అని చెప్పి ఆయన వరం ఇవ్వడం జరిగింది. తదనంతరం కొంతకాలానికి ఈ సత్యవతిని వివాహం చేసుకున్నటువంటి వీరి ద్వారా చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత శంతనుడు మరణించగా సత్యవతి ఆజ్ఞానుసారం చిత్రాంగదుడిని పట్టాభిషిక్తుడిని చేసి రాజ్య వ్యవహారాలన్నీ కూడా భీష్ముడు తనే సొంతంగా చూస్తూ ఉన్నారు. కొంతకాలానికి చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి యుద్ధంలో మరణించగా విచిత్రవీర్యుడు అనేటువంటి రెండవ కుమారుణ్ణి సింహాసనం ఎక్కించాడు భీష్ముడు. విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి కాశీరాజ పుత్రికలు అయినటువంటి అంబిక అంబాలిక అనేటటువంటి ముగ్గురిని కూడా స్వయంవరంలో జయించి తెస్తూ ఉండగా అంబ, నేను పూర్వమే సాల్వదేశాధిపతి అయినటువంటి వాడికి నా హృదయాన్ని అర్పించాను అని చెప్పింది. అప్పుడు ఆమెని అక్కడ దించివేసి సాల్వదేశానికి పంపించి అంబిక అంబాలికలతో విచిత్రవీర్యునికి వివాహం జరిపించారు భీష్మాచార్యుల వారు. 7 సంవత్సరాల పాటు విచిత్రవీర్యుడు సంసార సుఖాల్ని అనుభవించిన తర్వాత క్షయవ్యాధిగ్రస్తుడై దేహవియోగాన్ని పొందగా సత్యవతి పుత్రశోకంతో బాధపడి కొంతకాలం తర్వాత గాంగేయ, ఈ వంశకీర్తి ప్రతిష్టలు వీరి పలరోగగతులు నీ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించగా వాటిలో చెప్పిన విధంగా వంశవృద్ధిని చెయ్యాలి అని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, తల్లి, నేను ఆజన్మ బ్రహ్మచారిణి కాబట్టి నీకు నా గురించి తెలియందేముంది అని చెప్తూ నేను ప్రతిజ్ఞాబద్ధుణ్ణే అయి ఉన్నాను, ఇంకొక ఉపాయాన్ని ఆలోచించండి అని చెప్తే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థించి తన వంశాన్ని వృద్ధి చేయమని ఆ దేవి ఆ మహాముని అడగడం జరిగింది. అయితే ఈ రకంగా వ్యాసుల వారు కూడా అనుగ్రహించారు. కానీ మాతృదోషం వల్ల ఒకడు అంధుడుగా ఇంకొకడు పాండురోగం గలవాడుగా జన్మించడం జరిగింది. వారే ధృతరాష్ట్ర పాండురాజులు. ఆ సమయం నందే దాసియందు జన్మించినటువంటి వాడు విదురుడు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించారు భీష్మాచార్యుల వారు. తదనంతరం పాండురాజు ధనుర్విద్యలో, ధృతరాష్ట్రుడు దేహబలంలో అసమాన సదృశులుగా వెలుగొందుతూ ఉన్నారు. అంధత్వం కారణంగా ధృతరాష్ట్రుడు అన్యక్షేత్రమునందు జన్మించడం చేత విదురుడు సింహాసనానికి దూరమవ్వగా పాండురాజు చక్రవర్తి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. తదనంతరం కొంతకాలానికి పాండురాజుకి వివాహం జరగడం, తదనంతరం ఒక మునిశాపం చేత భార్యనితో సంగమించినట్లయితే మరణం సంభవిస్తుంది అనేటటువంటి నియమం ఉండడం వల్ల, ఆ శాపం ఉండడం వల్ల ఈ కుంతీదేవి దేవతల్ని ప్రార్థించి పుత్రుల్ని కనడం. ఆ పుత్రులుగానే ముందుగా యమధర్మరాజును ఉపాసించి ధర్మరాజుని, వాయువుని ప్రార్థించి భీమసేనుణ్ణి, ఇంద్రుణ్ణి ప్రార్థించి అర్జునుణ్ణి, అలాగే మాద్రి అంటే ధర్మరాజు యొక్క రెండవ భార్యగా ఉన్నటువంటి పాండురాజు యొక్క రెండవ భార్యగా ఉన్నటువంటి మాద్రి అశ్వినీ దేవతల అనుగ్రహించే నకుల సహదేవుల్ని కూడా సంతానంగా పొందడం జరిగింది. తదనంతరం ఇటుపక్క ఈ రాజ్యంలో కురువులు అందరూ కూడా జన్మించడం జరిగింది. కౌరవులు వాళ్ళందరూ కూడా అసమాన బల ప్రదర్శనలు చేస్తూ వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తదనంతరం కొంతకాలానికి రాజ్యంలో నేనే ఉండాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇద్దరిలో గొడవలు ప్రారంభమై తదనంతరం ఈ యొక్క మాయాజూతం అనేటువంటి దాన్ని చేసి మాయాజూతంలో ధర్మరాజును ఓడించి వారిని
ఈ అరణ్యవాసానికి అలాగే అజ్ఞాతవాసానికి పంపించడం జరిగింది. ఇలా అజ్ఞాతవాసానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ విరాట పర్వంలో మన చేత ప్రస్తుతం కీర్తించబడుతూ ఉన్నారు. అజ్ఞాతవాసం అనేటటువంటిది ఈ యొక్క పరబ్రహ్మ తత్వంగా మనకి కొంతమంది చెప్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో మనం ఆ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకుందాం. సంక్షిప్తంగా మనం ఈ యొక్క వీరి వంశచరిత్రలన్నింటినీ కూడా ప్రస్తుతం వినడం జరిగింది. ఇప్పుడు సంకల్పపూర్వకంగా విరాట పర్వ పారాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రీవేంకటాచలాధీశం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆదివ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి సువృష్టి ప్రాప్తి ద్వారా ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం బోధన బోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం పాపక్షయార్థం చ శ్రీమత్ శ్రీమత్ మహాభారత మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్ర దేవీ స్తోత్ర పారాయణ పూర్వకం పారాయణ పూర్వకం యథాశక్తి యథాశక్తి ప్రథమాధ్యాయ ప్రథమాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం
ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం వసుదేవ వసుదేవ సుతం దేవం సుతం దేవం కంసచాణూర కంసచాణూర మర్దనం మర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం యా దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ యా దేవీ సర్వభూతేషు సర్వభూతేషు శక్తిరూపేణ శక్తిరూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయం తతో జయం ఉదీరయేత్. ఉదీరయేత్. ఈ విరాట పర్వ ఆరంభ శ్లోకం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని. దీని యొక్క అర్థాన్ని మనం పరిశీలిస్తే నారాయణుడికి నమస్కారం చేసి తదనంతరం పరమాత్మని గూర్చి కూడా ప్రార్థించి దేవీం సరస్వతీం అంటే వాక్కులన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ప్రార్థించి తదనంతరం వ్యాసం అంటే వ్యాసమహాముని కూడా మనం ప్రార్థించి తతః జయం ఉదీరయేత్ అనగా అనంతరం జయం అనంటే మహాభారతం అని అర్థం. అటువంటి మహాభారతాన్ని మనందరం కూడా పారాయణ చేయవలేను చెప్పవలేను అనేటువంటి అర్థం ఇక్కడ మనకి వస్తూ ఉన్నది. ఈ యొక్క శ్లోకం ప్రతి పురాణానికి కూడా ఆరంభంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సాంప్రదాయంలో ఇది గురుధ్యానంగా విశేషంగా చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో మనం పరమాత్మని ధ్యానం చేస్తూ అలాగే వాక్కులన్నిటికీ కూడా జ్ఞానానికి కూడా అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ప్రార్థించి అనంటే ముందుగా ఆ పురాణంలో అథవా మనం చదివేటటువంటి ఏ గ్రంథంలోనైనా ఉన్నటువంటి పరమాత్మ తత్వం మనకి బోధపడాలి అన్నటువంటి భావనతో ముందు పరమాత్మ ధ్యానం చెయ్యవలే. మనం ఏ పురాణాన్ని ఏ ఇతిహాసాన్ని గమనించినప్పటికీ కూడా అంతరార్థంగా దాంట్లో ఉండేటటువంటిది పరమాత్మ తత్వము మాత్రమే. ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానాన్ని మనకు కలిగించమని పరమాత్మని ముందుగా ధ్యానం చేసి తదనంతరం మనం మన యొక్క వాక్యములన్నిటికీ కూడా సరైనటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా మనకి అమ్మవారి స్వరూపమే. అకారాది క్షకారాంత మాతృకాయై నమో నమః అని కూడా అమ్మవారికి ఒక నామం ఉన్నది. అంటే మనకి ఏదైతే అక్షరం అని కనిపిస్తూ ఉన్నదో అది అంతా కూడా అమ్మ యొక్క స్వరూపమే. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరం యొక్క ఏదైతే సమానమైనటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానదాయకమైనటువంటి అర్థం ఉన్నదో ఆ అర్థం నాకు సక్రమమైనటువంటి మార్గంలో స్ఫురింపజేయమ్మా అనంటూ మనం సరస్వతీదేవికి కూడా నమస్కారం చేసి తను ఏదైతే ఉద్దేశ్యంతో వేదాంతముల యొక్క సమస్తమైనటువంటి తత్వాన్ని భారత ప్రజలందరికీ కూడా అందించాలి అనేటటువంటి తాత్పర్యంతో మనకి ఈ పురాణ సాహిత్యాన్ని ఇతిహాస సాహిత్యాన్ని కూడా అంతా అందించినటువంటి వ్యాస భగవానులకు కూడా మనం నమస్కరించి తదనంతరం ఈ యొక్క ఇతిహాసాన్ని ప్రారంభం చెయ్యాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఎక్కడ ఈ శ్లోకం చెప్పినప్పటికీ కూడా ఇదే అంతరార్థంగా మనం గ్రహిస్తూ మనం ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఆచార్యుల వారి ద్వారా పారాయణం చేద్దాం. నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరం చైవ నరోత్తమం
నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయం తతో జయం ఉదీరయేత్ ఉదీరయేత్ నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయం తతో జయం ఉదీరయేత్ ఉదీరయేత్. పరమాత్మ యొక్క నామస్మరణ చేయడమే మంగళం. ఈరోజు మనందరం కూడా విరాట పర్వం అనేటటువంటి పర్వని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఇది సమస్త మంగళదాయకము అనేది ఇతఃపూర్వం పెద్దల ద్వారా మనం స్పష్టంగా విన్నాం. ఇటువంటి మంగళప్రదమైనటువంటి పర్వలో మొట్టమొదటి మంగళ శ్లోకంని మనం ఈ పూట పారాయణం చేశాం. అల్పారంభో క్షేమకరః అంటారు పెద్దలు. కావున ఈ రోజుతో ఈ విరాట పర్వ పారాయణాన్ని మనం పూర్తి చేసుకుంటూ, మనం ఈ విరాట పర్వలో ఏదైతే అమ్మవారి స్తోత్రం ధర్మరాజు చేత చేయబడినటువంటిది ఉన్నదో దాన్ని దేవీ స్తోత్రంగా చెప్తారు. అటువంటి దేవీ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మనకి ప్రస్తుత కాలంలో ఏవైతే ఈతి బాధలు కలుగుతూ ఉన్నాయో, ఏవైతే మనకి తెలియనటువంటి శత్రువుతో మనం మన యొక్క జీవన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నామో, ఈ క్రమంలో ఎంతోమంది తమ యొక్క ప్రాణములను పణంగా పెట్టి సమస్తమైనటువంటి విశ్వశాంతిని కోసం వాళ్ళు కాంక్షిస్తూ పనిచేస్తూ ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా క్షేమాన్ని చేకూర్చేటటువంటి ఒకే ఒక్క దేవత దేవి. అటువంటి అమ్మవారిని మనందరం కూడా ఇప్పుడు ఈ విరాట పర్వంలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్న దేవీ స్తోత్ర పారాయణాన్ని ఇప్పుడు మనం శ్రద్ధగా చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భాతి సర్వేషు శాస్త్రేషు రతి సర్వేషు జంతుషు తరణం సర్వలోకేషు తేన భారతముచ్యతే. భారత అనే శబ్దానికి ఒక కవి చక్కగా చెప్తూ, భా అంటే భాతి ప్రకాశింపజేసేది, సమస్త శాస్త్రములను ప్రకాశింపజేసేది. రా అంటే రతి సర్వేషు జంతుషు సమస్త జీవుల యందు అనురాగాన్ని కురిపించేటువంటిది, అన్ని లోకములను తరింపజేసేది తా అనే శబ్దంగా తరణం తారణం సర్వలోకేషు తేన భారతముచ్యతే అని. అంత గొప్ప భారతంలో అంతర్భాగమైనటువంటి దేవీ స్తుతిని మనం ఇప్పుడు పారాయణ చేయబోతున్నాం. చేసే ముందు ఈ పారాయణ ఎలా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుని మనం పారాయణం చేసినట్లయితే, అలాగే ఈ పారాయణ ఫలితం ప్రధానంగా ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం గుర్తెరిగి ప్రవర్తించినట్లయితే మనకి తృప్తి, అదేవిధంగా దీని యొక్క మహత్వం కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రారంభంలోనే చేసేవాడు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడైనటువంటి సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు చేశాడు. ధర్మరాజుకే అంతటి కష్టం వచ్చింది, ఇంకా మన సామాన్యమైన మనమెంత. అందులో ఎవరిని? దేవిని. ఆ దేవి ఎటువంటిది? ఆమెకు మరొక నామం దుర్గా అని. అంటే దుర్గమమైనటిది, అంటే గెలవడానికి అసాధ్యమైనటువంటిది, దాన్ని దాటి వెళ్ళడానికి కష్టమైనటువంటిది అని. అటువంటి ఆవిడ్ని ప్రసన్నం చేసుకున్నాడు, సాక్షాత్కారం చేసుకున్నాడు. అలా సాక్షాత్కారం చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి వాక్యం అందులో ఏమిటి అంటే, విరాట నగరం రమ్యం గచ్చమాన్ యుధిష్ఠిరః ఆస్తువన్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం. మనసా అనే పదాన్ని, కాబట్టి మనం ఏ పని చేసినా మనసా వాచా కర్మణ. వాచా ఇప్పుడు మనం ఎలాగా చెప్పబోతాం, చేసే క్రియ దాని అనుబంధంగా ఉంటుంది. మనస్సు పెట్టి మనం ఒక్కసారి, ఎందుకంటే అది ఇక్కడ ఉండదు, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని మనం పారాయణ చేసే సమయంలో, స్తుతి చేసే సమయంలో ఇక్కడ ఉంచి చేసినట్లయితే మనకు ఫలం సిద్ధిస్తుంది. వెంటనే ఆ ధర్మరాజుకి ఏ రకంగా అయితే అమ్మవారు అనుగ్రహించి వరాలను అందించిందో, అందులో ప్రధానమైనటువంటి వరంగా అమ్మవారే సాక్షాత్తు తెలిపింది. మంత్ర ఏతత్ పఠనాచ ఆరోగ్యంచ భవిష్యతి అని. ఇప్పుడు మనకి కావలసినటువంటిది యావత్ ప్రజానికానికి, సర్వజీవులకు కూడా ఆరోగ్యం. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి ఆ దుర్గా స్తుతిని మనందరం కూడా సశ్రద్ధగా పారాయణ చేద్దాం. అథ దేవీ స్తోత్రం. అథ దేవీ స్తోత్రం. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. విరాట నగరం
విరాటనగరం రమ్యం రమ్యం గచ్చమానః గచ్చమానః యుధిష్ఠిరః యుధిష్ఠిరః అస్తువన్ అస్తువన్ మనసా మనసా దేవీం దేవీం దుర్గాం దుర్గాం త్రిభువనేశ్వరీం త్రిభువనేశ్వరీం యశోదా యశోదా గర్భసంభూతాం గర్భసంభూతాం నారాయణ నారాయణ వరప్రియాం వరప్రియాం నందగోపకులే నందగోపకులే జాతాం జాతాం మంగళ్యాం మంగళ్యాం కులవర్ధినీం కులవర్ధినీం కంస కంస విద్రావణకరీం విద్రావణకరీం అసురాణాం అసురాణాం శయంకరీం శయంకరీం శిలాతట శిలాతట వినిక్షిప్తాం వినిక్షిప్తాం ఆకాశం ప్రతి ఆకాశం ప్రతి గామినీం కామినీం వాసుదేవస్య వాసుదేవస్య భగినీం భగినీం దివ్యమాల్య దివ్యమాల్య విభూషితాం విభూషితాం దివ్యాంబరధరాం దివ్యాంబరధరాం దేవీం దేవీం ఖడ్గఖేటక ఖడ్గకేటక ధారిణీం ధారిణీం భారావతరణే భారావతరణే పుణ్యే పుణ్యే ఏ స్మరంతి ఏ స్మరంతి సదాశివాం సదాశివాం తాన్వై తాన్వై తారయసే తారయసే పాపాత్ పాపాత్ పంకేగామివ పంగేగామివ దుర్బలాం దుర్బలాం స్తోతుం స్తోతుం ప్రచక్రమే ప్రచక్రమే భూయః భూయః వివిధైః వివిధైః స్తోత్ర సంభవైః స్తోత్ర సంభవైః ఆమంత్ర్య ఆమంత్ర్య దర్శనాకాంక్షీ దర్శనాకాంక్షీ రాజాదేవీం రాజాదేవీం సహానుజః సహానుజః నమోస్తు నమోస్తు వరదే వరదే కృష్ణే కృష్ణే కుమారి కుమారి బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి బాలార్క బాలార్క సదృశాకారే సదృశాకారే పూర్ణచంద్ర పూర్ణచంద్ర నిభాననే నిభాననే చతుర్భుజే చతుర్భుజే చతుర్వక్త్రే చతుర్వక్త్రే పీనశ్రోణి పీనశ్రోణి పయోధరే పయోధరే మయూరపిచ్చ మయూరపిచ్చ వలయే వలయే కేయూరాంగద కేయూరాంగద ధారిణి ధారిణి భాసిదేవి భాసిదేవి యథా పద్మా యథా పద్మా నారాయణ నారాయణ పరిగ్రహ పరిగ్రహ స్వరూపం స్వరూపం బ్రహ్మచర్యం చ బ్రహ్మచర్యం చ విశదం విశదం గగనేశ్వరీ గగనేశ్వరీ కృష్ణఛవి సమా కృష్ణఛవి సమా కృష్ణ కృష్ణ సంకర్షణ సంకర్షణ సమానన సమానన బిభ్రతి బిభ్రతి విపులౌ విపులౌ బాహు బాహు చక్రధ్వజ చక్రధ్వజ సముచ్ఛ్రయౌ సముచ్ఛయౌ పాత్రీ చ పాత్రీ చ పంకజీ పంకజీ ఘంటీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ శ్రీ విశుద్ధా చ యా భువి యా భువి పాశం పాశం ధను ధను మహాచక్రం మహాచక్రం వివిధాని వివిధాని ఆయుధాని చ ఆయుధాని చ కుండలాభ్యాం కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ కర్ణాభ్యాం చ విభూషితా విభూషిత చంద్రవిస్పర్ధినా చంద్రవిస్పర్ధినా దేవి దేవీ ముఖేన త్వం ముఖేన త్వం విరాజసే విరాజసే ముకుటేన ముకుటేన విచిత్రేణ విచిత్రేణ కేశబంధేన కేశబంధేన శోభినా శోభినా భుజంగాభోగ భుజంగాభోగ వాసేన వాసేన శ్రోణిసూత్రేణ శ్రోణిసూత్రేణ రాజత రాజత
విభ్రాజసే చ విభ్రాజసే చ ఆబద్ధేన ఆబద్ధేన భోగేనేవేహ భోగేనేవేహ మందరః మందరః ధ్వజేన ధ్వజేన శిఖిపిచ్ఛానాం శిఖిపిచ్ఛానాం ఉచ్ఛ్రితేన 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 విరాజసే విరాజసే కౌమారం కౌమారం వ్రతమాస్థాయ వ్రతమాస్థాయ త్రిదివం త్రిదివం పావితం త్వయా పావితం త్వయా తేన త్వం తేన త్వం స్తూయసే దేవి స్తూయసే దేవి త్రిదశైః త్రిదశైః పూజ్యసేపి చ పూజ్యసేపి చ త్రైలోక్య త్రైలోక్య రక్షణార్థాయ రక్షణార్థాయ మహిషాసుర మహిషాసుర నాశిని నాశిని ప్రసన్నామే ప్రసన్నామే సురశ్రేష్ఠే సురశ్రేష్ఠే దయాంకురు దయాంకురు శివా భవ శివా భవ జయాత్వం జయాత్వం విజయా చైవ విజయా చైవ సంగ్రామే చ సంగ్రామే చ జయప్రదా జయప్రదా మమాపి మమాపి విజయం దేహి విజయం దేహి వరదా వరదా త్వం చ త్వం చ సాంప్రతం సాంప్రతం వింధ్యే చైవ వింధ్యే చైవ నగశ్రేష్ఠే నగశ్రేష్ఠే తవ స్థానం హి తవ స్థానం హి శాశ్వతం శాశ్వతం కాళి 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 మహాకాళి మహాకాళి ఖడ్గ ఖట్వాంగ ఖడ్గ ఖడ్వాంగ ధారిణి ధారిణి కృతానుయాత్ర కృతానుయాత్ర భూతైస్త్వం భూతైస్త్వం వరదా వరదా కామచారిణి కామచారిణి భారావతారే భారావతారే ఏ చ త్వాం ఏ చ త్వాం సంస్మరిష్యంతి సంస్మరిష్యంతి మానవాః మానవాః ప్రణమంతి చ ప్రణమంతి చ ఏ త్వాం హి ఏ త్వాం హి ప్రభాతే తు ప్రభాతే తు నరా భువి నరా భువి న తేషాం న తేషాం దుర్లభం దుర్లభం కించిత్ కించిత్ పుత్రతో పుత్రతో ధనతోపి వా ధనతోపి వా దుర్గాత్తారయసే దుర్గాతారయసే దుర్గే దుర్గే తత్వం తత్వం దుర్గా దుర్గా స్మృతా జనైః స్మృతా జనైః కాంతారేషు కాంతారేషు అవసన్నానాం అవసన్నానాం మగ్నానాం చ మగ్నానాం చ మహార్ణవే మహార్ణవే దస్యుభిర్వా తస్యుభిర్వా నిరుద్ధానాం నిరుద్ధానాం త్వంగతిః త్వం గతిః పరమానృణాం పరమానృణాం జలప్రతరణే జలప్రతరణే చైవ చైవ కాంతారేషు కాంతారేషు అటవీషు చ అటవీషు చ ఏ స్మరంతి ఏ స్మరంతి మహాదేవి మహాదేవి నచ న చ సీదంతి సీదంతి తే నరాః తే నరాః త్వం కీర్తిః త్వం కీర్తిః శ్రీః శ్రీః ధృతిః ధృతిః సిద్ధిః సిద్ధిః హ్రీః హ్రీః విద్యా విద్యా సంతతిర్మతిః సంతతిర్మతిః సంధ్యా సంధ్యా రాత్రిః రాత్రిః ప్రభా ప్రభా నిద్రా నిద్రా జ్యోత్స్నా జ్యోత్స్నా కాంతిః కాంతిః క్షమా క్షమా దయా దయా గుణాంచ బంధనం మోహం రుణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం పుత్రనాశం ధనక్షయం వ్యాధిం వ్యాధిం మృత్యుం మృత్యుం భయం చైవ భయం చైవ పూజిత పూజితా నాశయిష్యసి నాశయిష్యసి సోహం రాజ్యాత్ సోహం రాజ్యాత్ పరిభ్రష్టః పరిభ్రష్టః శరణం త్వాం శరణం త్వాం ప్రపన్నవాన్ ప్రపన్నవాన్ ప్రణతశ్చ ప్రణతశ్చ యథా మూర్ధ్నా యథా మూర్ధ్నా తవ దేవి తవ దేవి సురేశ్వరి సురేశ్వరి త్రాహి మాం త్రాహి
పద్మపత్రాక్షి పద్మపత్రాక్షి సత్యే సత్యా సత్యే సత్యా భవస్వనః భవస్వనః శరణం భవ శరణం భవ మే దుర్గే మే దుర్గే శరణ్యే శరణ్యే భక్తవత్సలే భక్తవత్సలే ఏవం స్తుతాహి ఏవం స్తుతాహి సా దేవీ సా దేవీ దర్శయామాస దర్శయామాస పాండవం పాండవం ఉపగమ్యతు ఉపగమ్యతు రాజానం రాజానం ఇదం వచనం ఇదం వచనం అబ్రవీత్ అబ్రవీత్ దేవ్యువాచ దేవ్యువాచ శృణురాజన్ శృణురాజన్ మహాబాహో మహాబాహో మదీయం మదీయం వచనం ప్రభో వచనం ప్రభో భవిష్యతి భవిష్యతి అచిరాదేవ అచిరాదేవ సంగ్రామే సంగ్రామే విజయస్తవ విజయస్తవ మమ మమ ప్రసాదాత్ ప్రసాదాత్ నిర్జిత్య నిర్జిత్య హత్వా హత్వా కౌరవవాహిని కౌరవవాహినీం రాజ్యం రాజ్యం నిష్కంటకం నిష్కంటకం కృత్వా కృత్వా భోక్ష్యసే భోక్ష్యసే మేదినీం పునః మేదినీం పునః భ్రాతృభిః భ్రాతృభిః సహితః సహితః రాజన్ రాజన్ ప్రీతిం ప్రీతిం ప్రాప్స్యసి ప్రాప్స్యసి పుష్కలాం పుష్కరాం మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం తే సౌఖ్యం ఆరోగ్యం చ ఆరోగ్యం చ భవిష్యతి భవిష్యతి ఏ చ ఏ చ సంకీర్తయిష్యంతి సంకీర్తయిష్యంతి లోకే లోకే విగతకల్మషాః విగతకల్మషాః తేషాం తేషాం తుష్టా తుష్టా ప్రదాస్యామి ప్రదాస్యామి రాజ్యం రాజ్యం ఆయుః ఆయుః వపుః వపుః సుతం సుతం ప్రవాసే నగరే చాపి ప్రవాసే నగరే చాపి సంగ్రామే సంగ్రామే శత్రు సంకటే శత్రు సంకటే అటవ్యాం అటవ్యాం దుర్గకాంతారే దుర్గకాంతారే సాగరే సాగరే గహనే గిరౌ గహనే గిరౌ ఏ స్మరిష్యంతి ఏ స్మరిష్యంతి మాం రాజన్ మాం రాజన్ అన్యథాహం అన్యథాహం భవతా స్మృతా భవతా స్మృతా న తేషాం న తేషాం దుర్లభం దుర్లభం కించిత్ కించిత్ అస్మిన్ లోకే అస్మిన్ లోకే భవిష్యతి భవిష్యతి ఇదం ఇదం స్తోత్రవరం స్తోత్రవరం భక్త్యా భక్త్యా శృణుయాద్వా శృణుయాద్వా పఠేత వా పఠేత వా తస్య సర్వాణి తస్య సర్వాణి కార్యాణి కార్యాణి సిద్ధిం సిద్ధిం యాస్యంతి యాస్యంతి పాండవాః పాండవాః మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ వస్సర్వాన్ విరాట నగరే విరాట నగరే స్థితాన్ స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి న ప్రజ్ఞాస్యంతి కురవః కురవః నరావా నరావా తన్నివాసినః తన్నివాసినః ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా వరదాదేవి వరదాదేవి యుధిష్ఠిరం యుధిష్ఠిరం అరిందమం అరిందమం రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ పాండూనాం పాండూనాం తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత ఇతి ఇది శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్రం దేవీ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద అని ఒక్కసారి నామస్మరణ చేస్తేనే సమస్త పాపములు కూడా నశించిపోయి పరమ పుణ్యము కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి గోవింద నామస్మరణ మనం మన దైనందిక నిత్య జీవితంలో కార్యక్రమములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాత్రి సమయాన ఆ గోవిందనామస్మరణ చేస్తూ మనం ఇంకా పుణ్యాన్ని కలగజేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో గోవిందనామస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమానికి బి రఘునాథ్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే కలిసి ఇప్పుడు గోవింద నామ సంకీర్తనం చేస్తారు. వెంకటేశాయ శ్రీనివాస గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాజ్ఞ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద ఇహ
వరదాయక శివరాజ రక్షక పరమదయాళు పద్మనాభహరి తిరుమల వాస తులసీ వనమాల శేషాద్రి నిలయ శేషసాయినే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మృత్యులవాడ అనాథ రక్షక గోవింద వడ్డీ కాసులవాడ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ, లోకక్షేమ ప్రార్థన, మంగళాశాసనములతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నా